తక్కువగా కనిపిస్తున్నారు, వెరీ రేర్గా కనిపిస్తుంది. రీజన్ ఏంటి? మిడిల్లో ఇంకా గ్యాప్ అయింది అందుకు బికాస్ ఐ వాస్ డూయింగ్ కోటిగోబా 3 విచ్ వాస్ అ సీక్వెల్ అండ్ దట్ టుక్ 3 years. Almost 6 countries we traveled to and wala kosam I had cut my hair this short. మోటో ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి? లైక్ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అవి అలా అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఆర్య 2 తర్వాత చాలా క్రేజ్ వచ్చింది. I don't know why people like me only in Arya 2. I'm surprised because I feel like it was a small character and rang 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 rangila omkar ba rak rakmula chitrala masti maya bazar makate kamakmai kala masti vihar zara 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 bailam bilgo para husha. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఎందుకు వన్ ఆఫ్ ద లీడ్స్ చూస్ చేసుకున్నాను? Lot of films I did which I thought would work became very big flops also, you know, and I gave 2 to 3 years to them. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఆవిడ నేను ఫస్ట్ టైం చూసినప్పుడే పడిపోయానండి అప్పట్లోనే. అంటే పర్ఫెక్ట్, దాన్ని ఏమంటారు, బ్లెండెడ్ మిక్స్చర్ ఆఫ్ హాట్నెస్ అండ్ క్యూట్నెస్ అనమాట. మనతో పాటు ఉన్నారు మల్టీ టాలెంటెడ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే ఒక గట్సీ ఉమెన్ అనమాట. అండ్ ఆవిడతో పాటు ఈయన మొన్నటిదాకా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అనుకున్నాను, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అంటే, సడన్ గా తెలుగు మీడియంలోకి వచ్చారు. అసలు టైటిల్ పారిజాత పర్వం అంట. సో నాతో పాటు ఉన్నారు మూవీ టీమ్, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? Hi, how are you? యా, ఐఎమ్ గుడ్ అండి. Super introduction, thank you. బట్ Favorite. మీరు కూడా సూపర్. అంటే నేను ఫస్ట్ అప్పుడు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా అండ్ ఆ శాంతి క్యారెక్టర్ ఆర్య 2లో ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. Thank you. నో కనీసం ఇంత కూడా చేంజ్ లేదు. మిమ్మల్ని మెయిన్ అడగాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ కంటే ముందు హెల్త్ టిప్ అడగాలి. హెల్త్ ఇంటర్వ్యూ అనమాట స్టార్టింగ్. సో ఏమన్నా టిప్స్ చెప్తారా? ఇంత అంటే అంతలా ఇప్పటికీ అప్పటికి చేంజ్ అవ్వకపోవడానికి ఏమన్నా మీరు ఫాలో అయ్యే టిప్? నాకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేదు అందుకే. వాట్ యు మీన్ బై బ్యాడ్ హ్యాబిట్స్? మీనింగ్ I don't have any bad habits, all good habits. So a very healthy lifestyle I have. That's it. చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది కదా. Very happy, yeah. సో ముందుగా ఒకటి అడుగుతున్నాను, అంటే మీరు టార్గెట్ సినిమా తర్వాత ఒక్కసారిగా 4 ఫిల్మ్స్ సైన్ చేశారు, తెలుగు ఫిల్మ్స్ ఇమీడియట్గా వచ్చినాయి, ఒక 6 ఫిల్మ్స్. తర్వాత మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాకు తక్కువగా కనిపిస్తున్నారు, వెరీ రేర్గా కనిపిస్తున్నారు. రీజన్ ఏంటి పర్టికులర్గా? So like I said, like నేను almost 4-5 languages no work చేస్తున్నాను. So middle లో ఇంకా గ్యాప్ అయింది అందుకు because I was doing a Kotigoba 3 which was a sequel and that took 3 years. Almost 6 countries we traveled to and wala kosam I had cut my hair this short and that, and I was doing a Bengali film and a Hindi film. So I kept on doing that at that time, and whatever the things were coming to me, I didn't want to do those offers which were coming to me in Telugu. So whenever I see if there is some really good screenplay or something or character, then only I'm saying okay to it. I think only Telugu thing that came on OTT was Ek Mini Katha. Again it was yes. And Garuda Vega was in this thing, yeah. So but this one is, I feel like I made a good choice. Yes. అంటే మీ క్యారెక్టర్స్ కూడా గుర్తుంటాయి ప్రతి ఒక్కరికి. ఆ శాంతి క్యారెక్టర్ ఎలా చెప్పాను అప్పటికి, లైక్ మొన్న అది జూనియర్ గురూజీ దాంట్లో ఏక్ మినీ కదా, అండ్ అందులో అయితే రివాల్వర్ రాణి కదా, గుంటూరు టాకీస్. So I'll tell you, like for me as a person now, nenu like for example if I get ready every day, naku okate hairstyle kaadu, naku vere ga cheyali, okay, I get bored of my own self also. So I just feel like every time I do something it should be exciting to do. Same is very boring. So and for me as a person, like I said, na kosam acting chala important, length kante or any you seeing anything else. So all throughout prati character, even if you see a character in Moguru or anything you see, whatever I have done on Nagavalli or anything, you cannot say that this was the same in any of the films. I must have done 35-40 films by now in all languages, but not even one film is similar to other. So yeah, it's fun. Right now Rangila ande రంగీలా మంచి పేరు. అంటే మీరు మారిపోతూ ఉంటారా, వర్షన్ ఉంటుందా? ఈ టైంలో నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని, అంటే బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనేది అప్పట్లో ఆ కాన్సెప్ట్ కూడా ఎవరికి సరిగ్గా తెలియదు మన వాళ్ళకి. మీరు ఎక్కడో కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ చూపించారు. ఇప్పుడేమో మరి ఆ టైటిల్స్ ఎలా ఉన్నాయంటే పారిజాత పర్వం, పారిజాత పుష్పం ఏడు అనుకోండి ఫర్ సపోజ్, పారిజాత పర్వం అన్నారు. రంగీలా టైటిల్ మనకి ఎప్పటి నుంచో తెలిసింది, మరి బ్యాక్కి వెళ్ళిపోయారు. రీజన్ ఏంటి సార్ పర్టికులర్గా?
అలా ఏం లేదండి, డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అంతే. అంటే ఒక పర్టికులర్గా మనం ఇంగ్లీష్లోనే టైటిల్ పెట్టాలి, పక్కా తెలుగులో టైటిల్ పెట్టాలి అని లేదు. స్క్రిప్ట్ ఎలా అంటే ఈ స్క్రిప్ట్ని ఎలా ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే దాన్ని బట్టి వెళ్తాం అనమాట. సో దీంట్లో కూడా అనుకుంటే కిడ్నాప్ ఇస్ అన్ ఆర్ట్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చాం. సో ఇట్స్ మళ్ళీ అది ఇంగ్లీష్లోనే పుష్ చేస్తాం. అంటే ఇది కూడా మీరు టైం పీరియడ్ కూడా ట్రావెల్ అవుతున్నారు. లైక్ అంటే బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనేది కొంచెం న్యూ ఏజ్, దాన్ని ఏమంటారు ఈ జనరేషన్లో వచ్చే కథ. బట్ ఈ విషయానికి వచ్చేసరికి కలర్ ప్యాలెట్, కలర్ గ్రేడింగ్ అది చూస్తుంటే మనకి 70s 80s లో హాలీవుడ్ సినిమాలు ఉంటాయి, ఆ కలర్ గ్రేడింగ్ లో ఉంది. అంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ ద ఫిలిం అలా ఉంటుందండి. అంటే కావాలని టైం పీరియడ్ కూడా అర్థం కావట్లేదు నాకు. మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారా? ఏంటి ఒకసారి ఏమో ఇక్కడ కూర్చుంటారు, తర్వాత టైం మెషిన్ మళ్ళీ వెనక్కి వెళ్తారు. అంతేగాని మరి అప్పుడే కదా ఆడియన్స్ కి మనం కొత్త కంటెంట్ ఇవ్వగలుగుతాం. సో అది పాయింట్. ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందో అంటే ఇప్పుడు మన మాఫియా డాన్ ని ఆయన మాఫియా డాన్ అనుకోవడమేమో, సంథింగ్ ఏదో డాన్ ఆయన అదొక క్రియేటివ్ క్యారెక్టర్ ఉంది ఆయనది. అంటే ఆయన్ని మేము ఈ మధ్య విలన్ గా చూస్తున్నాం. ఒకప్పుడు సూపర్ కమెడియన్, ఇప్పుడు రెండు మిక్స్ చేస్తారు కదా మీరు. కరెక్ట్, అందరూ అలాగే ఉంటాయి క్యారెక్టర్స్. ఏది కూడా ఒక క్యారెక్టరైజేషన్ మీద రన్ అవ్వదు, మిక్స్డ్ ఆఫ్ 2-3 వేరియేషన్స్ ఉంటాయి అనమాట. అందులో సర్దార్జీకి ఒక 3-4 వేరియేషన్స్ ఉంటాయి సర్దార్ గారికి. సో అలా అనమాట, అందరికీ ఆ వేరియేషన్స్ ఉంటాయి క్యారెక్టర్స్లో. ఇప్పుడు మేము వీళ్ళని తెలివైన వాళ్ళు అనుకోవాలా, తింగరోళ్ళు అనుకోవాలా, మాకు అర్థం కావట్లేదు. తెలివైన వాళ్ళు అనుకునే తింగరోళ్ళు అండి. ఓకే, దట్ ర్యాప్ సాంగ్ వాజ్ నైస్ అండి, సూపర్ సీరియస్లీ. అండ్ ఇప్పుడు ఇది ఓన్లీ తెలుగే కదా మీరు రిలీజ్ చేసేది, బట్ కాన్సెప్ట్ టీజర్ కాదు. టీజర్ ఎందుకు మరి అసలు డైలాగ్సే లేకుండా మొత్తం మ్యూజిక్ మీద రిలీజ్ చేశారు? అంటే లాస్ట్ లో ఒక డైలాగ్. అవునవును, వి వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. అంటే బికాస్ దాని తర్వాత సౌండ్ ఆఫ్ పారిజాత్ పర్వం అని ఒకటి రిలీజ్ చేసాం. అది ఓన్లీ డైలాగ్స్ నే లిరిక్ గా తీసుకొని చేసాం. సో వీ హ్యావ్ సో మెనీ డైలాగ్స్ ఇన్ దట్. సో మళ్ళీ టీజర్ లో డైలాగ్స్ ఉండి మళ్ళీ ఇందులో డైలాగ్స్ ఉంటే బోర్ అయిపోతుందేమో అని సో టీజర్ని వితౌట్ డైలాగ్ ప్లాన్ చేసి దాని తర్వాత సౌండ్ ఆఫ్ పారిజాత్ పర్వం అని పెట్టి దాన్ని డైలాగ్స్తో ప్లే చేస్తాం. అంటే ఇప్పుడు కేజీఎఫ్ లాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి, పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యే సినిమాలు, వాటి టీజర్లో ఇలాగ సింపుల్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు వితౌట్ డైలాగ్, అంటే అందరికీ అప్లికబుల్ అయ్యేలా. మీరు కూడా ఏంటి ఏమైనా ప్లాన్ చేశారా? నెక్స్ట్ డోంట్ కంపేర్ మా సినిమాకి. బట్ ఏంటంటే అదే నేను చెప్పిన ప్రకారం సౌండ్ ఆఫ్ పారిజాత్ పర్వం నెక్స్ట్ ఒకటి చేస్తున్నాం కాబట్టి దాంట్లో డైలాగ్స్నే లిరిక్గా చేసేసాం, ఒక ర్యాప్ వర్షన్ లాగా. అది ఇంతవరకు ఎవరు చేయలేదు కదా, సో అందుకని టీజర్ని అలా కట్ చేసాం. శ్రద్ధ గారిని అడుగుతాను జనరల్గా, ఇప్పుడు ఇక్కడ ఉన్న 4 మేల్ ఆర్టిస్టులు ఉన్నారండి, ఈయన ఆయన నలుగురికి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ టైమింగ్స్ ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెడీ టైమింగ్. సెట్స్ లో బాగా ఎవరి కామెడీ టైమింగ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు? Everyone has their own, like you said, style. Yes. So all 3 actually. So Harsha, though you know only his comic timing and everything. With Sunil sir also I enjoyed a lot while he was doing it. Like chala నేర్చుకున్నాను seeing his acting and his style. And my God, his comic timing is very good. Like I used to laugh in between the shot also. And with Harsha also, he's like he is. I think he doesn't have too much comedy. He's a little more serious character. But I'd say Sunil sir and Harsha. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 16-15 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ కొన్ని ఇయర్స్ లో మీరిద్దరు కలిసింది ఫస్ట్ టైం. ఎవ్రీవన్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళందరితో ఫస్ట్ టైం ఎక్సెప్ట్ 1 or 2 people. సో ఈ పోస్టర్ లో ఉన్న వాళ్ళైతే కంప్లీట్లీ. సో మీకు కూడా వీళ్ళందరూ కొత్తనా సార్, ఎవరైనా ఉన్నారండి? అందరూ కొత్త. అంటే మాల్విక ఫస్ట్ సినిమా హీరోయిన్. అవునవును, ఆవిడ తెలుసు, బాయ్ ఫ్రెండ్. అంటే ఏదైనా ఉంటదండి కొత్త వాళ్ళని చూపిద్దాం, ఇందాక అన్నారు కాన్సెప్ట్ మళ్ళీ కొత్తగా చూపించాలని, అలాగే క్యారెక్టర్స్ కూడా కొత్త వాళ్ళని చూపిద్దాం అని చెప్పి ఏమన్నా ఉంటదండి పర్టికులర్ గా? అలా లేదండి, క్యారెక్టర్కి ఎవరు యాప్ట్ అయితే వాళ్ళు అన్నట్టు. అలాంటి ఇందులో మన సమీర్ గారు ఉన్నారు, గుండు సుదర్శన్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి ఇంకా ఆర్టిస్ట్. సో అందరూ అంటే వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు ఎవరైతే యాప్ట్ అనుకుంటే వాళ్ళని కాస్ట్ చేసాం. బట్ పర్ఫెక్ట్ కాస్ట్ ఉంటుంది అనమాట. సో మెయిన్ మోటో ఆఫ్ ద ఫిల్మ్ ఏంటండి? మెయిన్ మోటో ఆఫ్ ద ఫిల్మ్ ఇట్స్ ఏ కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అండి. ఫన్ రియోట్ అంతే. హ్యాపీగా గ్యాంగ్తో ఒక 3-4 పీపుల్తో వెళ్ళి హ్యాపీగా చిల్ అయ్యి మంచిగా సినిమా చూపించాను. లైక్ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, అవి అలా అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి చూస్తే ఎంజాయ్ చేస్తాం, సేమ్ కొంచెం ఆ వైబ్ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఏంటంటే ఆడియన్స్ కొంచెం ఒక్కొక్కసారి ఆడియన్స్ సరిగ్గా కన్వే అవ్వదు. కామెడీ పక్కా ఎంటర్టైన్మెంట్ అని కన్వే అయింది, బట్ చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఏదో పెద్ద థ్రిల్లర్ ఉంటుంది సంథింగ్ అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. లేదు థ్రిల్లర్ మేము ఎక్కడ ఫస్ట్ నుంచి కూడా థ్రిల్లర్ అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లేదు. కిడ్నాప్ ఇస్ అన్ ఆర్ట్, నాట్ లైక్ అది సీరియస్ థింగ్ కదా. కిడ్నాప్ ఇస్ అన్ ఆర్ట్ అంటే ఇట్స్ అ ఫన్నీ థింగ్. కిడ్నాప్ ఆర్ట్ ఏంటి అనేది అంటే
ఇన్డెప్త్గా ఆలోచిస్తే ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ అ బ్యాడ్ ఆర్ట్ బేసిక్లీ. బట్ మామూలుగా చూస్తే కిడ్నాప్ ఇస్ అన్ ఆర్ట్ విల్ బి లైక్ ఒక ఫన్నీ థింగే కదా, అంటే ఆ కోట్ రాయడమే ఫన్నీగా ఉంటుంది కదా. సో శ్రద్ధజీ, మీ టర్మ్స్లో చెప్పండి, కిడ్నాప్, మర్డర్ అండ్ చోరీ, ఈ మూడిట్లో బిగ్గెస్ట్ క్రైమ్ ఏంటి? కిడ్నాప్, మర్డర్, obviously మర్డర్ నా మీకు కూడా తెలుసు అది. కిడ్నాప్ అండ్ చోరీ, యు ఆర్ నాట్ కిల్లింగ్ సమ్వన్. మర్డర్ అంతే. కిడ్నాప్ చోరీలో ఏంటి కంపారిజన్? అంటే మీరు మీ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగుంటాయి, బికాజ్ మీరు బుద్ధిజం ఫాలో అవుతూ ఉంటారు. he's also followed me I think everywhere. మీ వే ఆఫ్ లివింగ్, మీ వే ఆఫ్ థింకింగ్ అన్ని బాగుంటాయి. సో అందుకని అసలు మీరు ఏం చెప్తారా అని చెప్పి మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమీ బాగాలేదు. none of them are good. కాదంటే ఇప్పుడు కిడ్నాప్ ఓకే అంటే కిడ్నాప్ ఓకే అంటే చోరీని ఎంకరేజ్ చేస్తున్నారా అంటారు. శ్రద్ధ దాస్ గారికి కిడ్నాప్ ఓకే. ఓకే, which is better, what kidnap or chori? Kidnap is better because our kidnap is kidnap. సో ఒకవేళ కిడ్నాప్ చేస్తే మీరు ఇలాంటి డిమాండ్స్ అడుగుతారా? అండ్ డిమాండ్ ఏదో ఉంది కదా, క్రేజీ డిమాండ్ ఏదో, నాకు డబ్బులు వద్దు, పని మనిషి కావాలి. పని మనిషి. సో మీ డిమాండ్స్ ఎలా ఉంటాయి ఒకవేళ కిడ్నాప్ చేస్తే ఎవరినైనా? అది మీకు తెలుస్తుంది ఫిల్మ్ లో ఏం డిమాండ్. మీరు కిడ్నాప్ చేశారు అయితే? ఓకే, అందరూ కిడ్నాపర్స్ అండి, ఎవరు కిడ్నాప్ చేసేసారు అనేది కాన్సెప్ట్. హూ ఇస్ కిడ్నాపింగ్, హూ గాట్ కిడ్నాప్, నోబడీ నోస్. సో అందరూ అడుగుతున్నారు కదా ఇందాక, ఎవరిని కిడ్నాప్ చేస్తారు, మీరైతే ఎవరిని కిడ్నాప్ చేస్తారు, ఇలా చెప్తున్నారు కదా. బట్ దట్ యు సీ ఇన్ ద మూవీ. లేదు సినిమాలో కాదు, అవుట్ సైడ్ who should I kidnap? If you go everywhere they'll ask this only. So అందుకే మేము కూడా you only will kidnap and torture for asking me this question. Seriously అండి, you want to be kidnapped, he's ready, he's happy. నేను ఇప్పుడు show glitter in his eyes. నేను 1 year yeah, you can see the glitter. సరే మీకే. సీరియస్లీ కొంచెం సేపు ఆగితే టీయర్స్ కూడా వస్తాయి, హ్యాపీ టీయర్స్. కిడ్నాప్ చేస్తానండి మీతో పాటు, నేను కూడా ఆ బోట్ లో సర్ఫింగ్, మీతో పాటు మెడిటేషన్ చేస్తాను కూర్చుని, సో అన్ని చేస్తాను నేను కూడా. సరే డన్. సో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను జనరల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి, మీ టర్మ్స్ లో వాట్ ఈస్ సక్సెస్, వాట్ ఈస్ లైఫ్? That I should be able to eat what I want, sleep at whatever time I want, do what I want, to my choice, happily. If I am having a good house, good food to eat, money in my bank, I'm very happy. And I'm getting to do something that I love to do. I'm doing a work which I love to do. That is enough. Because no matter how much you get or you don't get, there will never be an end to what you want. Like in the sense that, for example, there was a point where I wanted one car at one point. The kind of person I am, I remember, I think when I was doing Mogru, Tapsi had one car, okay? It was a BMW X1, I'll tell you. I was like, in my family, nobody ever had a BMW or Mercedes or anything. No luck. I'm from a Bengali family. Akkada chala simple gaane andaru, and simple, like they will have Maruti, Honda City, that kind of car. Nobody will, why to waste money? That is the attitude of my family. So when I saw her, I was like, okay, this car is very nice. I really want it. That's all. So I did around 60 events back to back for 2 months, and I gifted that car to myself on my birthday. You know, till now, I never wished for a better car than that. I'm still happy. I'm still attached to that car. It's there with me for so many years. But I have no more wish after that. I'm very happy with that. So that is the kind of person I am. So that is what is my happiness, my idea of happiness. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీరు ఆర్య 2 తర్వాత చాలా క్రేజ్ వచ్చింది మీకు, అంటే ఒక బిగ్గెస్ట్ సినిమా కదా, తర్వాత మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్. But I'll have to tell you something. ఇప్పటి నుంచి I don't know why people like me only in Arya 2. I'm surprised because I feel like it was a small character, and it was like, now also when people tell me Arya 2, Arya 2, Arya 2, I loved the character, I loved the movie, everything. Kani that time also I didn't understand also when it released that people like me so much. Today also when someone tells me, I ask, what you liked about me? And they're like, we like your style, your attitude, your chewing gum or everything. So every time ye maina release unte, I am not totally into that thing, what is happening and all of that. So when there was so much of craze also, when there is no craze also, both of them is not making much of a difference to me. That is the thing. అంటే రీజన్ చెప్పమంటారా వై పీపుల్ ఆ క్యారెక్టర్ ఎందుకు లైక్ చేశారో? I don't know, I still don't know. ఈ మీకు జనరల్ గా కొటేషన్ ఉంటాయి కదా, మీమ్స్ ఉంటాయి కదా, ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ వి లాస్ట్ డైమండ్ అని. సో అక్కడ గోల్డ్ ఏంటంటే ఆర్య క్యారెక్టర్,
ఆయన ఒక సిన్సియర్ లవర్, Correct. బట్ బిహైండ్ దట్ మీరు ఒక సిన్సియర్ లవర్. ఆయన్ని Ade, సిన్సియర్ now some people explained it to me. Now I know why they love me and everything. But like I said, so our difference naku, I didn't understand it. Ardham kaledu. Because that time also I used to feel like, will people like, what is it? I don't know, you know, that kind of thing. So no difference for me. సో ఇప్పుడు రంగీలా విషయానికి వస్తే, అంటే ఆ లిరిక్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్ లో, అంటే రకరకాల చిత్రాలు, మాయా బజార్ అని చెప్పి, సో ఏంటి మీరే పాడారు Onkar bar. పాడతారా? Huh? మేము వినొచ్చా? Should I read? Sing. యా యా. रंग 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 रंगीला ओंकार बार, रक रक मुल चित्राला, मस्ती माया बाजार, मकतिक मक मैकाला, मस्ती विहार, जरा 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 पैलम पिलगो पारा हुशार. That's it. సో ఈ లిరిక్స్ లో ఉన్నవి కదా, ఒకటేమో మల్టిపుల్ షేడ్స్ చూపిస్తానుంది, అండ్ ఇంకొకటి ఏంటంటే నిషా ఎక్కిస్తా సంథింగ్ లైక్. సో ఈ రెండు చూసుకుంటే ఇందులో మల్టిపుల్ షేడ్స్ ఏమున్నాయి? అండ్ నిషా ఎక్కించే అంటే ఆబ్వియస్లీ తెలుసు కదా, కొంచెం గ్లామర్ షో ఎంతవరకు ఉంది? There is everything in it. Like I felt like I am doing 4 movies in one movie. Okay. Every schedule it was a different look and variation for me. So glamour untundi anni, like there are like 3 right, 3 different completely different looks film lo. సో సార్, అసలు ఇప్పుడు మీరు ఇందాక కంపేర్ చేశారు ఒకటి అనగనగా, సారీ దాన్ని ఏమంటారు, ఈ నగరానికి ఏమైంది, యా, బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ నగరానికి ఏమైంది లైక్ దట్, అలాంటి మూవీస్ అలాంటి మూవీ కూడా కాదు అంటే అనేది. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమా బేసిక్లీ ఒక 3-4 పీపుల్, గ్యాంగ్ ఆఫ్ పీపుల్ తో వెళ్తే చూసి ఎంజాయ్ చేయడానికి. మీరు నా క్వశ్చన్ ఏం లేదు యాక్చువల్లీ, ఆ మూవీకి సంబంధం లేదని నేను చెప్తున్నాను. మీరు ఏదో ఒకటైతే చెప్పారు మా ముందు, డిస్ప్లే చేశారు ఒక సినిమా పేరు, బట్ ఆ సినిమాకి మాకైతే అక్కడ కంపారిజన్ కనిపించట్లేదు. సో దీనికి ఇన్స్పిరేషనల్ పాయింట్ ఏదైనా ఒక పర్టికులర్ మూవీ ఉందా తెలుగులో ఏమన్నా? లేదండి, అసలు ఇన్స్పిరేషనే లేదు దీనికి. మరి ఎలా వచ్చింది సార్ అసలు ఈ థాట్? అంటే ఇది ర్యాండమ్ గా ఇది వచ్చిన థాట్, అంటే ఇప్పుడు కథ చెప్పాలంటే బట్ ర్యాండమ్ గా ఒక థాట్ వచ్చిందండి. దాని నుంచి డిజైన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక కిడ్నాప్ డ్రామా కింద ఫామ్ అయింది అది. అంటే బేసిక్గా నాకు వ్యాకీ ఫిలిమ్స్ అంటే ఇష్టం, నాట్ లైక్ రెగ్యులర్ ఫిలిమ్స్ కాకుండా కొంచెం వ్యాకీగా ఉంటూ. అంటే మీకు సౌండ్ డిజైన్ అది కూడా చూస్తే లైక్ సౌండ్ ఆఫ్ పారిజాత పర్వం టీజర్లో సౌండింగ్ అని చూస్తే రెగ్యులర్ సౌండింగ్లా ఉండదు, కొంచెం వ్యాకీగా అనిపిస్తుంది అంతా. సో అలాంటి సినిమా చెయ్యాలి అని అనిపించినప్పుడు ఎక్కడో ఒక థాట్ ట్రిగర్ అయ్యి దాని నుంచి ఒకటి కనెక్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు అది హోల్ ఫిలిం వచ్చినప్పుడు అలా తయారైంది అది. దెన్ మేము అప్పుడు ఏం చేసామంటే వెనక్కి వెళ్ళి అసలు ఏంటి ఇలాంటి సినిమాలు ఏమైనా వచ్చినాయా, అంటే రీసెంట్ పాస్ట్లో ఇలాంటి కిడ్నాప్ డ్రామాస్, ఇలా కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామాస్ ఏమైనా వచ్చినాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెక్ చేస్తే మాకు లాస్ట్ 10-15 yearsలో కూడా ఎక్కడా కనిపించలేదు. ఒక కమల్ హాసన్ గారి సినిమా ఒకటి ఉంటుంది, దాని పేరు మర్చిపోయాను, ఒక 15 years ఎప్పుడు అయింది ఆ సినిమా వచ్చి, వెరీ లాంగ్ బ్యాక్ అనమాట. పేరు టైటిల్ పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నీకు అనుకుంటున్నా పంచతంత్రమా? పంచతంత్రం కూడా కాదు, ఇంకా ముందే పంచతంత్రం కాదు యాక్చువల్లీ, ఇంకొక ఫిలిము. సో అదొకటి కొంచెం ఇది, అది కిడ్నాప్ డ్రామా బేసిక్గా, దానికి దీనికి వాళ్ళకి కూడా అగైన్ నో రిలేటెడ్. సో ఓకే 15 years బ్యాక్ వచ్చింది ఒక సినిమా, మళ్ళీ మధ్యకాలంలో రాలేదు. అంటే ఫన్ ఫిలిమ్స్ చాలా వచ్చినాయి బట్ ఈ జోనరా దీంట్లో రాలేదు అనే దాంట్లో దెన్ వీ పిక్డ్ అప్ అనమాట. అంటే ఇప్పుడు స్టోరీ వైజ్ ఎలాగో మాకు లీక్ చేయలేదు, సో అట్లీస్ట్ మీరు ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్స్ పేర్లు చెప్పారనుకోండి, మేమే డీకోడ్ చేసుకుంటాం. దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. సినిమా పరంగా కాదు, నార్మల్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే డైరెక్టర్స్ ఎవరున్నారు తెలుగులో? మణిరత్నం గారు ఉంటాం, ఆఫ్ కోర్స్ రాజమౌళి సార్, సంజయ్ లీలా బన్సాలి గారు. సంజయ్ లీలా బన్సాలి బాలీవుడ్. అసలు దానికి దీనికి అసలు ముగ్గురికి దీనికి ఏ విధంగా సంబంధం దీనికి లేదు, ముందు దానికి లేదు. అంటే ఐ లవ్ వాచింగ్ దేర్ ఫిలిమ్స్, బట్ ఐ వాంట్ టు మేక్ మై ఓన్ ఫిలిమ్స్. స్టోరీ వైజ్ అంటే జాన్రా వైజ్ ఇన్స్పైర్ చేసే నో అలా ఏం ఉండదండి. జాన్రా వైజ్ అంటే జాన్రా ఇప్పుడు కూడా అంటే మన దీన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు రాజమౌళి సార్ బాహుబలి చూసి ఇప్పుడు ఆ జాన్రా చేయాలని నేను అంటే ఎవడు పెట్టండి నా మీద అంత ముందు. సో అది వీ కాంట్ ఇన్స్పైర్ ఫ్రమ్ అదర్స్. సో బట్ ఏంటంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నారు, ఒక ఎమోషన్ వాళ్ళు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేదాన్ని మనం ఇన్స్పైర్ అవుతాం అంతే. యాజ్ ఎ టెక్నీషియన్ మనం అదే ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు రంగీలా క్యారెక్టర్కి ఈవెంట్ అనుకున్నారా? క్యారెక్టర్ నేమ్ ఇస్ డిఫరెంట్. ఓకే, సాంగ్ కోసం రంగీలా అనేది డిఫరెంట్. అది రామ్ జోగేష్ శాస్త్రి గారి నుంచి వచ్చిన వర్డ్ అది. ఓకే ఓకే. సో దాన్ని మనం సాంగ్ ఆమె క్యారెక్టర్ ఆమెనే ఇమాజిన్ చేసుకుని రాసుకున్నారా? ఎవరి క్యారెక్టర్స్ ఎవరిని ఇమాజిన్ చేసుకోలేదు. సునీల్ గారిని కానీ చైతన్య రావు గారిని.
ఒక సినిమా ఫస్ట్ ఒక కథ అనుకున్నాం, ఒక పాయింట్ అనుకున్నాం, ఆ తర్వాత అది కథగా ఫామ్ అయిన తర్వాత దెన్ వి థాట్ ఎవరెవరైతే బాగుంటారు అని. అప్పుడు మాకు అంటే ఇక్కడ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఏంటంటే యూజువల్లీ డైరెక్టర్స్కి వచ్చే పెద్ద ఇష్యూ ఏంటంటే వాళ్ళు పేపర్ మీద రాసినప్పుడు మనకేంటంటే మనం హ్యాపీగా రాసుకుంటూ వెళ్ళిపోతాం, బికాజ్ మన పెన్ను మన పేపర్ మన రూమ్లో కూర్చుంటాం కాబట్టి నో మోర్ రెస్ట్రిక్షన్స్, రాసుకుంటూ వెళ్ళిపోతాం. బట్ వన్స్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత వన్స్ మనం కాస్టింగ్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు డేట్స్ కుదరకపోవడము, లేకపోతే వాళ్ళతో బడ్జెట్స్ కుదరకపోవడము, లేదంటే వాళ్ళ కథ మన క్యారెక్టర్ నచ్చకపోవడం, ఎందుకంటే వాళ్ళు అలాంటి సిమిలర్ రోల్ ఇంతకు ముందు రీసెంట్ పాస్ట్లో చేసి ఉండడము, చాలా కాంప్లికేషన్స్. దీంట్లో మనం ఫస్ట్ చాయిస్లో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, బట్ సెట్స్కి వచ్చేటప్పటికి ఆర్టిస్ట్ మారిపోతారు, అంటే మనమే కాంప్రమైజ్ అవుతాం యాజ్ ఎ డైరెక్టర్. బట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ నేను ఫస్ట్ టైం మనం అంటే ఈ కథ రెడీ అయిన తర్వాత ఈ పలానా క్యారెక్టర్కి శ్రద్ధ గారు, ఈ పలానా క్యారెక్టర్ సునీల్ గారు అని రాసుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో యాస్టీస్ వాళ్ళే యాక్ట్ చేశారనమాట. దట్ ఈస్ అంటే అది ఒక బ్లెస్సింగ్ యాక్చువల్లీ, అది మనం క్రెడిట్ కూడా కాదు, ఇట్స్ అ బ్లెస్సింగ్, ప్యూర్ బ్లెస్సింగ్ అనమాట. సో దట్స్ సో ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఫస్ట్ చాయిస్ ఉంటుంది సార్, అది డెఫినెట్లీ అది పడితే సినిమా వచ్చే అవుట్పుట్ వేరే ఉంటుందండి. ఎందుకంటే మనం కాంప్రమైజ్ అయ్యి ఇంకొక ఆర్టిస్ట్ డౌన్ అయిన తర్వాత అది ఎక్కడో అది డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. బట్ ఈ సినిమా విషయంలో థ్యాంక్ గాడ్ అలా జరగలేదు. సో అందరినీ కన్విన్స్ చేయడం అనేది కన్నా వాళ్ళు ఈజీగా కన్విన్స్ అయ్యారు బికాస్ ఆఫ్ స్క్రిప్ట్. లక్కీలీ ఏంటంటే వాళ్ళు దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ, లైక్ అంటే అది బడ్జెట్ విషయంలో అవ్వచ్చు, టైమింగ్స్ విషయంలో అవ్వచ్చు, డేట్స్ విషయంలో అవ్వచ్చు. సో ఎలా చూసుకున్నా ఎవ్రీవన్ అంటే ఆ కోఆపరేషన్ అనేది ఉండింది అనమాట. సో అలా ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ కూడా, సో మనం ఒక మంచి సినిమా చేయబోతున్నాం ఫ్రమ్ ద బిగినింగ్ నమ్మారు. సో దానివల్ల ఏంటంటే ఎవరైనా డేట్స్ కొంచెం కాంబినేషన్స్ ఇది కొంచెం అటు ఇటు అవుతున్నా వీ వెయిటెడ్ ఫర్ దెమ్ అన్నమాట, చేసి ప్రశాంతంగా షూట్ చేసాం. సో దట్స్ అది నేను థ్యాంక్స్ టు ప్రొడక్షన్ కూడా. సో మ్యామ్ ఇప్పుడు మీ లైఫ్లో మీ కెరియర్లో వన్ అండ్ ఓన్లీ లీడ్ కాకుండా వన్ ఆఫ్ ద లీడ్స్ చేసినవే ఎక్కువ పేరు తెచ్చినాయి మీకు. సో అవే పర్టికులర్గా చూస్ చేసుకోవడం వల్ల మీకు అవే రెగ్యులర్గా వస్తున్నాయి. స్టీరియోటైపిక్ అయిపోయి అంటే స్టీరియోటైపిక్ కాదు, క్యారెక్టర్ వైజ్ స్టీరియోటైపిక్ అస్సలు కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినాయి. బట్ వన్ ఆఫ్ ద లీడ్స్ ఎప్పుడు మిమ్మల్ని ఎక్కువగా వన్ ఆఫ్ ద లీడ్స్ ని చూస్ చేసుకుంటున్నప్పుడు మీకు ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా, ఎందుకు వన్ ఆఫ్ ద లీడ్స్ చూస్ చేసుకున్నాను? No. Because see, when I came here, I don't have any film family. I told you I belong to a very simple family and everything. And I used to audition and all for Hindi films that time. Almost 400-500 auditions I must have done. And then randomly I signed up some South film and everything. And being in Bombay, you don't know much that time about anything. You just want to work at that time. So whatever came to me, for me it was just that I want to go and do work on a movie, work on a set. That's all. And people, very people meeku very advices istuntaru. Like some people will tell you, sign whatever is coming to you. Don't say no to anything if you're getting this thing. Some people will tell you, be very choosy. I was like, how old? I must be 17-18 when I joined. So whatever came to me, I kept signing without thinking much. If it was a good director, anyone, like if it is a good director or a good actor or a good producer, if even one is good, I would sign the film. And this thing, I didn't think much. And then after a point, I started saying no to again and again doing that same kind of 2-3 leads are there and all of that. Then I changed my choices after a few years. That is, I'm doing also lesser films right now. Particularly differences cheppandi appudu 2000. But I'll say that because I did those films, I got a lot of popularity from that. Yes. That I got to know. అంటే మీరు ఇప్పుడు స్క్రిప్ట్ సెలక్షన్ లో ఇప్పుడున్న మెంటల్ మైండ్ సెట్ కి అప్పుడున్న మైండ్ సెట్ కి డిఫరెన్సెస్ ఏమున్నాయి? డిఫరెన్స్ అంటే that time, like I said, నాకు మూడు things were important. Director? Either one should be like a good name, decent, popular name. I didn't think so much about full script. Like that time, they would not even give you full script. They'll be like, ma'am, this is your role, this is your number of days, this is the hero, this is the thing, that's all. I didn't think. I just said, okay, it's sounding good, it will reach the film, it will reach people. But now I definitely see, because lot of films I did which I thought would work became very big flops also. And I gave 2 to 3 years to them. So then I realized that everything you have to think about before doing something. And mainly I should be happy when I go on that set. Okay. అంటే మీది ఒక రీల్ చూసానండి నేను అప్పట్లో రీసెంట్గానే చూసాను, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. యూ హ్యావ్ 3 moods అని చెప్పారు, ఫ్లో గ్రో అన్నారు, ఇంకొకటి ఏంటి? 3 moods. One, I'm very emotional and sensitive. One side is very strong, and one side is extremely happy and cheerful. 3.
అంటే మేము ఈ రెండు చూసాం, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ వెరీ స్ట్రాంగ్. ఎమోషనల్ మేము ఎప్పుడు చూడలేదు, Very. ఆన్ స్క్రీన్ చూసాం. That is the most. I come across as strong because I am very emotional, like extremely emotional as a person, very sensitive. I used to be very sensitive before. Now that is why I've come across as strong. It's like a wall around. అంటే ఇప్పుడు మీరు చాలా డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, ఏదో ఒక యూనిక్ థింగ్ చెప్పండి సంతోష్ గారు. I said it in my earlier interviews also. Like when I did this role, I felt like he has, like Mr. India, invisible Mr. India, followed me everywhere and seen what is Shraddha Das's personality in real and put parts of it in the 3 looks. And you know, I got to show my chirpy side, I got to show my glamorous side, I got to show my emotional side, everything in this one. అండ్ ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు ఆర్య 2 పేరు తెచ్చింది. సో మొన్న అప్పుడు గుంటూరు టాకీస్ కూడా క్రేజీ క్యారెక్టర్ అది ఒకటి. సో మొన్నే డీజే టిల్లు స్క్వేర్ రిలీజ్ అయింది, ఇప్పుడు ఏం పుష్ప 2 అప్డేట్స్ వస్తున్నాయి, అది కూడా రిలీజ్ అవబోతుంది. సో వీళ్ళిద్దరితో ఏమైనా టచ్లో ఉన్నారా? లాస్ట్ కాన్వర్సేషన్ ఏమన్నా రివీల్ చేయొచ్చు? That's such a question. Yeah, matlab I have been randomly in touch with people, but nenu na world lone unnanu always Mumbai lo, so I don't really talk much until unless I'm working on a film. But yeah, I mean, I wished I spoke to Sidhu and I saw DJ Tillu. I told him I loved it. I saw no first DJ Tillu I saw, and I told even Bunny that I had seen Pushpa. I told them that I loved it. That's all. బట్ మీరు మీ వరల్డ్ లోనే ఉన్నారు, మేము కూడా ట్రావెల్ అవుతున్నాం మీ వరల్డ్ లో, మీకు తెలియకుండా. సంవాట్ లైక్ అదే తెలుసు నాకు ఇప్పుడు నా I mean I just got to know that you know everything. Thank you so much Andy for your valuable time. I wish you all success. Thank you so much. Thank you so much. That's all for now. This is Darshan signing off.